రమేష్ రమేష్, నువ్వు పొద్దున పేపర్ నా మొహన పడకపోతే ఎంత లాసో చూడు. సాయంత్రం దాకా వార్తలు తెలిసి అవడం లేదు. బొత్తిగా సెకండ్ హ్యాండ్ బతికైపోయిందయ్యా. ఏమిటండి మీ లాస్? పోలీసులకు ఏదో ఆచూకీ కావట. నేను పొద్దునే పేపర్ చదువుంటే వాళ్ళు ఇచ్చే పదో పరకో నా చేతికి వచ్చేది కదా. ఈ పాటికి ఎవడో కొట్టేసి ఉంటాడు. హలో, పోలీస్ స్టేషన్ అండి. నమస్కారం సార్, మీరు పేపర్లో వేశారే గిరిధర్ హత్య గురించి. ఆ నెంబర్ గారి కారు నేను చూశానండి. అయ్యా, నా పేరు భద్రయ్య అండి. రథంలో దేవర్ భద్రయ్య అంటారండి, కానీ కాదండి. ఆ నెంబర్ గల కారు మా ఇంటి ఎదురింటి ఎదురుగా. నిజమే సార్. ఇదేమిటయ్యా, ఫోన్ డిస్కనెక్ట్ చేసేవేటి? ఏమిటండి, ఏమిటి గొడవ? ఇది మరీ బాగుంది. ఫోన్ నువ్వు డిస్కనెక్ట్ చేసి నన్ను అడుగుతావేటి? ఆహా, నువ్వే పోలీసులకు ఫోన్ చేసి ఆ రివార్డు నువ్వు కొట్టేద్దామనే. అదేం కుదరదు. భద్రయ్య గారు, నాకే రివార్డు అక్కర్లేదు. నన్ను ఈ వెధవ గొడవలో ఇరికించకండి. వెళ్ళండి. పోలీసులు పరమ న్యూసెన్స్ చేస్తారు. నాకున్న తలనొప్పులు చాలక మళ్ళీ ఇదొకట. ఇందులో మనకు తలనొప్పి ఉందయ్యా. మనకు తెలిసింది వాళ్ళకి చెప్తే ఆ తర్వాత వాళ్ళ చెప్పలే వాళ్ళే పడతారు. వాళ్ళేం పడరు, నన్ను ముప్పతిప్పులు పెడతారు. మీరు ఇక దయచేయండి ప్లీజ్. ఇది ఓ రకంగా మంచిదేనే. ఆరా తీసే పోలీసులకి అనుమానించే పిల్లలకి దూరంగా ఉంటుంది మంచిది. వస్తా. ఆమెను మీరు హాస్పిటల్ అడ్మిట్ చేసుకోవాలి డాక్టర్. బట్ వై? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నేను మాటల్లో చెప్పలేను. కొన్నేళ్ళు మెడికల్ కేర్ లో ఉంచడం చాలా అవసరం. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏమా, రాత్రి నిద్రలో నీకేమైనా కల వచ్చిందా? కళ వచ్చింది డాక్టర్. ఎవరో ఒక ఆడ మనిషి, తెలిసిన ఆవిడే, పెళ్లి అయిన ఆవిడ. ఆవిడ్ని ఎప్పటికప్పుడు ఒక జులాయి వాడు వెంపటిస్తున్నాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు ఆవిడ ఎక్కడికో వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చింది. భర్త కూడా లేడు. అప్పుడు ఆ విధవ ఆమెను బలాత్కరించిపోయాడు. పెనుగులాడింది. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసింది. చివరికి మరో మార్గం లేక చేతికి కత్తి తీసుకుని ఒకే ఒక వేడితో నాకేసింది. ఆ తర్వాత ఇంకేమో జరిగాయి కానీ భయం వేసి బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను. అదంతా కళ. బాగుంది అనసూయ. మెలకువలో ఉండి భయపడితే కళ్ళు మోస్తాం, కళలో భయపడితే కళ్ళు తెరుస్తాం. నీది కళ మెలకువ రెండూ కాని స్థితి. కాబట్టి కొన్నాళ్ళ పాటు హాస్పిటల్లో విశ్రాంతి తీసుకోమ్మా. ఏవండి, నేను బాగానే ఉన్నాను కదా, ఈ జైల్లో పడేస్తున్నారే. ఓ, చీటికి మాటికి మిమ్మల్ని వేధిస్తున్నానని ఇక్కడ చేర్పించి నా పీడ వదిలించుకుంటున్నారు కదూ? చచ్చే, అదేం లేదు. అవును, డాక్టర్తో నువ్వు చెప్పిన కళ భలే తమాషాగా ఉంది సుమా. నిజంలాగానే ఉంది, కళలా లేదు. అబ్బా, మళ్ళీ ఆ కళ గుర్తు చేయకండి. ఆ కళ్ళు ఆడమనిషి ఎవరు? నువ్వేనా? నేనా? అయ్యో బాబోయ్, మీరు నన్ను మరీ భయపెట్టేస్తున్నారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. నీకేదైనా అవసరమైతే ఫోన్ చేయి. నీకు కావాల్సినవన్నీ ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తూ తీసుకొచ్చిస్తాను. మీరు హోటల్ నుండి భోజనం తెప్పించుకోండి. కాఫీ కూడా బయట తాగండి. మీరు పొద్దున్న పాలు తీసుకోవద్దు. ఆ పాల పిల్ల అసలే మంచిది కాదు. వస్తా. నాకోసం బెంగ పెట్టుకోకండి, నేను బాగానే ఉన్నాను. మా నాన్నకు ఉత్తరం రాయండి. ఓకే. మీ ఆరోగ్యం జాగ్రత్త. బాబోయ్, బాబోయ్, మీరేం అడుగుతారో నాకు తెలీదు, నేనేం చెప్తానో మీకు తెలీదు. నేను అనుకున్నంత అయింది, నాకేం తెలీదు. నా కూతురు పెట్టు, నన్ను వదిలేసారు సార్. నువ్వేనా బేవర్స్ భద్రవి? చెప్తాం. మీరు ఎలా పిలిస్తే మనసు చివుకుమంటుంది కానివ్వండి, నేనేనండి. స్టేషన్ కి ఫోన్ చేసి మధ్యలో రిసీవర్ పెట్టేశావే? ఫోనా? నేనా? అబ్బే, మా ఇంట్లో ఫోన్ ఎక్కడండి? లేదండి, మా ఇంట్లో ఫోన్ లేదు, మా పక్కింట్లో ఫోన్ లేదు, మా వెనకింట్లో ఫోన్ లేదు, మా ఇంట్లో ఫోన్. ఎదురు ఎవరిది? మాదిలేదండి. ఆ ఇంట్లో పెద్ద లాయర్ రమేష్ గారు ఉంటున్నారు. అక్కడి నుంచి నేను ఫోన్ చేయలేదు సార్. నువ్వు ఫోన్ చేయకపోతే పోయావు కానీ నువ్వు చూసిన కారు తెల్లకారా నల్లకారా? తెల్లదే, ప్యూర్ వైట్. మరి ఫోన్ చేయలేదంటావే? నా మీద సార్, నేనే ఫోన్ చేశానండి. అక్కడి నుంచి ఫోన్ చేసినందుకు నా మీద విరుచుకుపడ్డాడండి. ఫోన్ అక్కడ డిస్కనెక్ట్ చేశాడండి. అతను ఇప్పుడు ఇంట్లో ఉన్నాడా? లేదండి, ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రానికి వస్తాడు. సార్ సార్, నేను చెప్పేది చెప్పకండి సార్, నా టాటా చేస్తాడు సార్. ఆ కార్ నంబర్ నేను నోటీస్ చేయలేదు. భద్రయ్య మా ఇంటికి ఏదో పుస్తకం ఇవ్వడానికి తిరిగి వచ్చాడు. ఇంటి ముందు కారు ఎవరిదని అడిగాడు. నాకు తెలియదు అన్నాను. భద్రయ్య ఫోన్ చేస్తుంటే మీరు మధ్యలో ఆపేశారు కదా, కారణం? ఆయన చీటికి మాటికి ఏవేవో బేవాస్కాస్ చేస్తూనే ఉంటాడు. ఆయన పేరు కూడా మీకు తెలుసుగా, బేవాస్ భద్రయ్య. నా విసుగులో నేను ఫోన్ డిస్కనెక్ట్ చేశాను తప్ప విషయం ఇది అని నాకు తెలీదు. మీరు ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవచ్చా?
జ్యోతి థియేటర్ నుంచి సినిమా చూసి వచ్చాను. దాని సాక్ష్యం మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు, ఆయన కూడా లాయరే. సినిమా చూశాక ఆయన కారులో డ్రాప్ చేశారు. ఓహో. అంతేకాదు, నేను ఇంటికి వెళ్ళేసరికి బీట్ బుక్ కోసం కాచు కూర్చున్నారు 2 కానిస్టేబుల్స్. ఇన్స్పెక్టర్ గారు, నన్ను మా ఇంటికి పంపించండి. ఆయన పోయినందుకే కుమిలిపోతున్నాను. మీరు ఇలా అనుమానించి నన్ను నిర్బంధిస్తే ఈ పసిపాపతో నేడైపోవాలి. అది కాదమ్మా, హత్య జరిగిన సమయంలో మీరు జ్యోతి థియేటర్లో ఉన్నట్లు సాక్ష్యం చూపించలేకపోతున్నారు. ఎనివే, ఈయన మిస్టర్ రమేష్, ఈవిడ చనిపోయిన గిరిధర్ భార్య. చూడండి రమేష్ గారు, మీరు జ్యోతి థియేటర్లో సినిమా చూశానంటున్నారు. అదే ఆటకు ఆవిడ కూడా వచ్చానంటున్నారు. బై ఎనీ ఛాన్స్ మీరు కానీ ఆవిడని చూడటం ప్రదర్శించిందా? 10 మంది దోషులు శిక్ష నుండి తప్పించుకున్నా తప్పులేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదన్నది న్యాయం. అండ్ ఐఎమ్ లాయర్. అవును, చూశాను. బాల్కనీలో నా పక్కనే కూర్చున్నారు. ఐ వాజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు హర్. ఏదో జోక్ ఆవిడ బిగ్గరగా నవ్వారు కూడా. ఏమ్మా, మీకు వీరిని చూసినట్టు ఏమైనా గుర్తుందా? లేదు. ఒంటరిగా సినిమాకి వెళ్ళారంటున్నారు. ఒక్కసారి కూడా మీ పక్కన కూర్చున్నది ఎవరో చూసుకోలేదా? చూడాల్సిన అవసరం కలగలేదు. ఐసి. ఎనివే, మీరు ఆయన చూడకపోయినా ఆయన మిమ్మల్ని చూశానంటున్నారు, కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుంది. వెళ్ళొస్తానండి. రైట్. రమేష్ గారు, మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గివెన్. యూర్ వెల్కమ్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. కోర్టులో కేసులు అంటే అయిన వాళ్ళు కూడా తప్పుకుపోయే రోజులు. ముక్కు మొహం తెలియని మీరు వచ్చి నన్ను ఆదుకున్నారు. చాలా థ్యాంక్స్. నాకు తెలిసిన నిజాన్ని చెప్పాను, దీనికి థ్యాంక్స్ ఎందుకు? అది నిజం కాదని నా ఒక్కదానికే తెలుసు కనుక. అందులోనే నేను బిగ్గరగా నవ్వానన్నారు. అసలు నేను మనస్ఫూర్తిగా నవ్వే రోజులు పోయి చాన్నాళ్ళయింది. కేవలం నన్ను ఆపద నుండి కాపాడటానికే మీరు అబద్ధం ఆడారు. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు. కట్టుకున్న భర్త పోయారు. ఈ పసిపాపతో ఎలా బ్రతకాలి దేవుడా అని వాపోతుంటే పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. ఎంతో ఉదారంగా మీరు ఈ సాక్ష్యం చెప్పకపోతే నేను నా బిడ్డ ఏమైపోయేవాళ్ళం. మీరు ఈ జన్మకు తీర్చుకోలేను. మిమ్మల్ని నా తోడుపుచ్చిన అన్నయ్య అనుకుంటాను. వీలున్నప్పుడు మా ఇంటికి ఒకసారి రండి. ఇదిగోండి నా అడ్రస్. ఏటలే ద్రౌపది, ఏటలా మీద నుంచి కిందకి నవ్వేస్తున్నావు? నా నోరు అనుకుంటున్నావు? నా పేరు ఎప్పారావు గురసాడ్ కాదు, నటనాగేశ్వరుడు కె వెంకటేశ్వరరావు కాదు, ఇనుకోండు సరజనాదనువార్. నా పేరు అడ్వాన్స్ అంబడిపూడి పోరు పిల్లి. ఎవరక్కడ? దేవేరా మహారాజా. అక్కడ ఓ సరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఏటి ఎలాగొచ్చేసినావు? నీకోసమరా, కొంచెం పనుండి. నాతో పనా? చెప్పు. పోలు పిల్లి, నువ్వు మహానటుడివి, నీ నటన అద్భుతం. ఆగలాగా ఇప్పుడు చెప్పు, నేనేటి చెయ్యాలి? నా కోసం నువ్వు చిన్న నాటకం వేయాలి. చిన్న నాటకం? గవో పక్కన 6 గంటలు, ఉద్యోగ విజయాలు 8 గంటలు, సింతామణి అయితే తెల్లారులు చంద్రమందరగాడేతను. ఏ నాటకం? ఇదేమీ కాదు, ఇది ఫస్ట్ సాంఘిక నాటకం. రేపు పగలాడాలి. పగలా? ఏంటి నా నేటి పగటేసాను అనుకుంటున్నావా? నా నాన్న బాబాయ్ పోలి పిల్లి, నా పెళ్లి కోసం ఆడాలరా. పెళ్లి కోసం? ఏ నాటం ఆడాలి స్టెప్? అదే రేపు నా కాబోయే మామ దగ్గరకు వచ్చి నువ్వు పెద్ద హిందీ సినిమా డైరెక్టర్ లాగా నాటకం ఆడాలి. హిందీ? ఎట్రో నాకు తెలుగే సరిగ్గా రాదు. హిందీ వ్యాఖ్యమంతా డేట ఎప్పర్మా. నేను డైలాగులు రాసిస్తాను, నువ్వు కంటెస్టెంట్ చేయంటే. కాంటస్మా పెద్ద లిటిగేషన్ లో ఎట్టేస్తున్నాయి కదా. సరే, రేపు పొద్దున మీ మామను సార్ ఇక్కడ అట్టుకురా, ఆడితే కలిసి రిహార్సల్ వేసేస్తానంతే. పోలిపిల్లి పోలిపిల్లి, రిహార్సల్స్ మా మామే వస్తే ఇంక నాటకం ఏమిటి? నాతో చేయి రిహార్సల్. సరే, పద్యాలే నువ్వు ఉత్త మాటలే. ఇదే నాటకం అయ్యా. పద్యాలు ఏంటో నాటకం రంజుగా ఉండదు.
కట్టెన్ నాగేసరికి కాంపోజ్ రాగం ఎక్కువపోతే మనకు నాటకం ఆడినట్టు ఉండదు. బాబు నా కోసం కొంచెం ప్రాక్టీస్ చేయిపోలు పిల్లి. ఈది నాటకం అయితే పర్వాలేదయ్యా, ఇంట్లో నాటకం అంటున్నావు కదా. మేకప్ లెక్క నుంచి వస్తాయి, కట్టెన్ లెక్క నుంచి వస్తాయి. ఇదిగో కట్టె నడిపోనదంటే నా నోరు ఉడిపోద్ది తెలుసా. రంగులు నేను బాగుతానయ్యా. గుమ్మాలకు కట్టెలు ఉంటాయా? అవే స్టేజ్ కట్టెలు. సరే ఇదిగో కట్టెను ఎప్పుడు నెత్తే అప్పుడు నా యాక్షన్ మొదలెడతాను, గుర్తుంచుకో. అలాగే. వెళ్ళిపోతావేంటి? అడ్వాన్స్ ఇప్పించుకో. 10 అయిదా అంతే. భద్రయ్య, మిస్టర్ భద్రయ్య, అమ్మాయి రెడీగా ఉందా? రెడీ. ఏది హిందీ డైరెక్టర్ గారు ఆయన వచ్చేసారు. అయ్యే జనాబ్, అందరు అయ్యే అయ్యే పటారి కట్టెన్ आइए। मैं बहुत खुशी हूँ जिस इसमें गंगा बहती है, सनम तेरी कसम हम किसी से कम नहीं है। క్షమించాలి, నాకు హిందీ భాష బొత్తిగా రాదు. వైసా వైసా తమరి నామధేయం? పోల్పిల్లి. పోలిపిల్లే? కాదండి, అది హిందీ పేరు. అసలు పేరు దాదా గబ్బర్ సింగ్ అద్వానీ పోల్ఫేల్. వైసా వైసా. అబ్బో, చాలా పెద్ద పేరున్న డైరెక్టర్ గారే. మరేటనుకున్నారు సార్? మీరు ఇంతవరకు ఏ సినిమా డైరెక్ట్ చేస్తామని గవో పక్కన రాయివారు. అదే సార్, అవన్నీ తెలుగు నాటకాలు కదా. అవన్నీ మొదట ఈయన హిందీలో తీసిన సినిమాలే, తర్వాత తెలుగులో కాపీ చేశారు. కాఫీ, టీ, బోర్నవిటా, వీవా, కాఫీ మెట్టి తింటున్నాగా. క్షణంలో ఏర్పాటు చేస్తాను సార్. అమ్మాయిని తీసుకోమంటారా? కట్టె నడిపోయినాక నాటకం అయిపోయినా అమ్మాయిని తీసుకొస్తున్నాడు, మర్యాద కోసం వేశాడు. మరదనేదో గిరదనేదో కట్టె నడిపోయినదంటే నా నోరు ఓడిపోద్ది. ఎత్తే నెత్తేయాలరా బోడికొండ మీద చిన్నయ్యాలా. చాలా చాలే. సరే సరిగ్గా కూర్చో. అమ్మ దిబ్బిడి. ఇప్పటి అంటున్నారు? మీరన్నీ తెలుగులోనే వింటారండి. అది హడి అంటే ఉర్దూలో చాలా చక్కని అమ్మాయి అని అర్థం. హమ్ అది హడి. బాగుందండి. వైసా వైసా. బోలియే జనాబ్, కైసా హై లకడీ. అమ్మాయి సినిమాలకు వస్తుందా? బోలియే బోలియే. కర్టన్ కర్టన్. గాలి గాలి. छोटी से बात, हम दोनों जमाने को दिखा रहे। आईना कट्टा मिट्टा चुपके चुपके अनारकली. అనార్కలి సినిమాని హిందీలోను తెలుగులోను తీస్తున్నట్ట. ఆ వేషానికి అయితే ట్రై చేయొచ్చండి. 420 बदतमीज जंगली जानवर, मुकद्दर का सिकंदर, जोरू का गुलाम, सच्चम सुंदरम शवम. अच्छा शवम. हम दोनों बात एक क्लास की. కోడలు వస్తున్నారు, జాగ్రత్త. అతండి విషయం. అమ్మాయికి పెళ్లి కాకుండా సినిమాల్లో చేర్పించడం పెద్దవాడిగా నాకేమాత్రం ఇష్టం లేదు. మధ్యాహ్నమో సాయంకాలమో పెళ్లి చేసేస్తే రేపే విమానం ఎక్కించేస్తానంటున్నారు ఆయన. పెళ్ళా? ఇప్పటికప్పుడు పెళ్ళి అంటే పోనీ వారం రోజులు వ్యవధి తీసుకోండి, పర్వాలేదు. అల్లుడు ఎక్కడ అనుకోలే? అంతగా అవసరమైతే నేను చేసుకుంటాను. మీ అమ్మాయి అనార్కలి వేషం వేయడం ముఖ్యం గాని రాజశేఖరా నీపై తీరలేదు. నాకేం అభ్యంతరం లేదు. అయ్యా, తమరు కూడా పెళ్లికి రావాలి. వస్తాం, చూస్తాం, తింటాం, బతుకుంటేగా. అయ్యే జాయ్ జాయ్.